వెల్కమ్ టు PM9 న్యూస్. మనం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి రేనాటి గడ్డ అంటే ఈ యొక్క నంద్యాల పార్లమెంటు నియోజకవర్గాన్ని రేనాటి గడ్డ అని కూడా అంటారు. ఈ నంద్యాల పార్లమెంటు నియోజకవర్గంలో ఎంపీ టికెట్ ఎవరికి ఇస్తే ఈజీగా విన్ అవుతారు అనేటువంటిది ఒక అనాలసిస్ మేము ఒక సర్వే చేసినాము. ఈ సర్వే ప్రకారంగా ఈ యొక్క ఒకటి బైరెడ్డి శబరి, తర్వాత బెజ్జం పార్థసారథి రెడ్డి, తర్వాత మాండ్ర శివానంద రెడ్డి, వీరిపైన దాదాపు శాంపిల్గా ఒక 35,000 మంది నంద్యాల పార్లమెంట్లో తీసుకుంటే ఒక పాణ్యం నియోజకవర్గంలో 35% శబరి, బెజ్జం 35%, తర్వాత మాండ్ర శివానంద రెడ్డి 30%, తర్వాత నందికొట్కూరు తీసుకుంటే 40% శబరి, బెజ్జం వచ్చేసి 20%, శివానంద రెడ్డి 40%. తర్వాత శ్రీశైలం నియోజకవర్గం 40% శబరి, 35% బెజ్జం, 25% శివానంద రెడ్డి. తర్వాత నంద్యాల నియోజకవర్గం తీసుకుంటే నంద్యాలలో వచ్చేసి శబరికి 50%, తర్వాత ఈ యొక్క బెజ్జం 40%, ఈ యొక్క శివానంద రెడ్డికి ఒక 15%. ఈ రకంగా తర్వాత ఆళ్ళగడ్డ తీసుకుంటే ఆళ్ళగడ్డ నియోజకవర్గంలో శబరికి వచ్చేసి 35%, బెజ్జం పార్థసారథి రెడ్డికి 50%, శివానంద రెడ్డికి 15%, 15%. డోన్ నియోజకవర్గం డోన్ తీసుకుంటే శబరికి వచ్చేసి 20%, బెజ్జం 55%, శివానంద రెడ్డికి వచ్చేసి 25%. తర్వాత బనగానపల్లి తీసుకుంటే 60% శబరికి 30% శబరికి, బెజ్జం పార్థసారథికి 60%, 10% శివానంద రెడ్డికి. అంటే దాదాపుగా ఈ యొక్క 35,000 మంది శాంపిల్స్ అవి ఏ రకంగా తీసుకున్నామంటే రైతులని కొంతమంది, ఉద్యోగస్తులని కొంతమంది, యువకులని కొంతమంది మహిళల్ని, కొంతమంది కార్మికులని, కొంతమంది తర్వాత మిడిల్ క్లాస్ పీపుల్ని ఈ రకంగా తీసుకొని సర్వే చేయడం జరిగింది. అంటే ఈ యొక్క రేనాటిగడ్డలో ఈ సర్వేలు ఏ రకంగా అంటే బెజ్జం పార్థసారథి ఎంపీగా అయితే ఇదా పర్సెంటేజ్ చాలా ఎక్కువ రావడం జరిగింది. ఇది ఎట్లా అంటే దాదాపు బెజ్జం పార్థసారథి అప్పటి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడుకి ముఖ్య అనుచరుడని, తర్వాత అదేవిధంగా ఈ యొక్క పాణ్యం నియోజకవర్గంలో తీవ్రమైన ఎఫెక్టు ఉంటుందని, తర్వాత డోన్ నియోజకవర్గంలోని ప్యాపిలి మండలంలోని కొండమిందిపల్లిలో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాలతో బంధుత్వం కావచ్చు, ఇంకోటి కావచ్చు, చాలా యొక్క బలం ఉంటుంది అని చెప్పేసి అక్కడ సర్వే. తర్వాత ఆళ్ళగడ్డ నియోజకవర్గం తీసుకుంటే బంధువర్గం అంటే వాళ్ళ యొక్క చెన్నంపల్లెకి అక్కడికి దగ్గర అవుతుంది, అంటే ఈ కోయలకుంట్ల, ఆళ్ళగడ్డ ఈ ప్రాంతం. నంద్యాలలో తీసుకుంటే వాళ్ళు ఎక్కువ శాతం నంద్యాలలో ఉండేటువంటి వాళ్ళు బంధువర్గం. శ్రీశైలం నియోజకవర్గాన్ని తీసుకుంటే బెజ్జం పార్థసారథి వాళ్ళ ఫాదర్ బెజ్జం సత్యంరెడ్డి ఉన్నప్పుడు శ్రీశైలం నియోజకవర్గంలో ఇన్ఛార్జిగా కూడా పనిచేయడం జరిగింది. ఇలాంటి సంబంధాలు ఈయనకు కలిసి వచ్చేటువంటి అంశం. తర్వాత శబరి తీసుకుంటే ఈ యొక్క బైరెడ్డి రాజశేఖర రెడ్డి కూతురు కావడం, బైరెడ్డి అనేటువంటి ఇండ్లు ఉండడం, వారి యొక్క ఇంటి పేరు ఉండడం వల్ల ఈ యొక్క బైరెడ్డి రాజశేఖర రెడ్డి ఎఫెక్ట్ నందికొట్కూరు మీద తీవ్రమైన ప్రభావం ఉంటుంది. తర్వాత కోయలకుంట్ల ఆ ప్రాంతంలో, ఎందుకంటే రాజశేఖర రెడ్డి భార్యది అక్కడ కోయలకుంట్ల ప్రాంతం కాబట్టి, తర్వాత ఆ యొక్క మనవరాలు ఆమె వచ్చేసి అంటే ఈ యొక్క కోయలకుంట్ల వాళ్ళ అమ్మది కోయలకుంట్ల కాబట్టి ఈమె ఆ ప్రాంతంలో ప్రభావం తీవ్రంగా ఉంటుంది. తర్వాత శ్రీశైలం నియోజకవర్గం అంటే ఆత్మకూరు ఈ ప్రాంతంలో ఈ నందికొట్కూరు దగ్గర ఉంటుంది కాబట్టి ఈ ప్రాంతంలో ప్రభావం చూపగలదు. ఇకపోతే మాండ్ర శివానంద రెడ్డిని తీసుకుంటే ఒక పాణ్యం నియోజకవర్గంలో, నందికొట్కూరు నియోజకవర్గంలో అతని వ్యక్తిగత ఇమేజ్ అయితే కాదు, కానీ కేవలం గౌరవ్ వెంకటరెడ్డి వాళ్ళకి సొంతము బావ కాబట్టి ఈ యొక్క గౌరవ్ వెంకటరెడ్డి వాళ్ళ యొక్క ఎఫెక్ట్ అంటే ఓరకల్లు మండలం కావచ్చు, గడివేముల మండలం కావచ్చు, వాళ్ళకు ఉన్నటువంటి బంధుత్వం. తర్వాత నందికొట్కూరులో హెడ్ క్వార్టర్లో ఉంటారు కాబట్టి నందికొట్కూరు నియోజకవర్గం మీద, అదే విధంగా శ్రీశైలం నియోజకవర్గం మీద కూడా ఎఫెక్ట్ ఉండబోతా ఉంది. తర్వాత ఈ యొక్క వీరి యొక్క ఎఫెక్ట్ ఈ రకంగా అంటే శివానంద రెడ్డిది ఇట్లా, శబరిది ఈ రకంగా. కాబట్టి ఈ యొక్క సర్వేల్లో హైలైట్గా వచ్చినటువంటి పర్సెంటేజ్ ప్రకారం 70%
ఈ యొక్క మొత్తం పార్లమెంటరీ నియోజకవర్గం మీద నంద్యాల పార్లమెంట్లో తీసుకుంటే 70% బిజ్జం పార్థసారథి రెడ్డికే అనుకూలంగా ఉంది. తర్వాత ఈ యొక్క శివానందరెడ్డికి వచ్చేసి తక్కువ పర్సెంటేజ్ రావడం, తర్వాత ఈ యొక్క శబరికి సెకండ్ ప్లేస్లో పర్సెంటేజ్ రావడం, అంటే 70% అతనికి వస్తే ఒక 50% శబరికి, తర్వాత ఒక 40% శివానందరెడ్డికి రావడం జరిగింది. ఈ యొక్క పల్సు ప్రకారము మన యొక్క అనాలిసిస్ చేసినాం కాబట్టి ఈ యొక్క బెజ్జం పార్థసారథి అయితే ప్రధానంగా ఈ యొక్క అప్పట్లో ఇప్పుడు ఆర్థిక శాఖ మంత్రి ఉన్నటువంటి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి కూడా అప్పట్లో సర్పంచ్గా బెజ్జం పార్థసారథి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు సర్పంచ్గా కొనసాగడం జరిగింది. తర్వాత ఈ యొక్క బెజ్జం పార్థసారథి రావడం వల్ల అతి తీవ్రమైనటువంటి ప్రభావం బేతంచెర్ల మండలం మీద ఉందని చెప్పేసి పలువురు విశ్లేషకులు కూడా విమర్శిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క టికెట్ అనేటువంటిది పార్లమెంటు టీడీపీ టికెట్ ఎవరికి ఇస్తారు, ఎవరిని వరించబోతుంది అనేటువంటి అంశాన్ని ఆ యొక్క చంద్రబాబు నాయుడు కూడా వడపోసి ఎవరికి ఇవ్వాలి అని చెప్పేసి ఇంతవరకు కూడా సస్పెన్షన్లో పెట్టడం జరిగింది. వడపోస్తూ ఉన్నారని తెలుస్తూ ఉంది. కాబట్టి రేపు ఈ యొక్క నంద్యాల పార్లమెంట్ టికెట్ బైరెడ్డి శబరికి వస్తుందా, లేక బెజ్జం పార్థసారథికి వస్తుందా, లేదా మాండ్ర శివానందరెడ్డికి వస్తుందా అనేటువంటి అంశాన్ని వేచి చూడవలసినటువంటి అంశం. రేపు ఎపిసోడ్లో మళ్ళీ ఒక నియోజకవర్గం యొక్క అనాలిసిస్తో మీ ముందుకు చూస్తూనే ఉండండి. PM9 న్యూస్, మీ ఈశ్వర్ రెడ్డి.